స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 37వ భాగం. శ్యామలా నర్సింగ్ హోమ్ 2వ భాగం. సీతారాముడు ఆటో దిగి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కోడలు సుజాత పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి మెల్లగా సుజాత వెంట గేటు దాటి లాన్లో ప్రవేశించాడు. కాస్త దూరంలో లాన్లో కూర్చున్న డాక్టర్ గారి తల్లి సీతారాముడు వంక నిశితంగా చూసి గుర్తుపట్టి సంతోషంగా ఒరేయ్ సీతారాముడు అంటూ గట్టిగా పిలిచింది. అది పిలుపు కాదు, ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో కూడిన అరుపు. సీతారాముడు సుజాత ఆమె వైపు చూశారు. డాక్టర్ గారి తల్లి సంతోషంగా సీతారాముడు ఇలా రారా, నన్ను గుర్తుపట్టలే అంటూ మళ్ళీ పిలిచింది. సీతారాముడు ఆమె పిలుపుని బట్టి ఆమె ఎవరో అప్పటికే గ్రహించాడు. కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఆమె వైపు నడిచాడు. ఆయన వెనకాలే ఆశ్చర్యంగా చూస్తూ సుజాత కూడా వెళ్ళింది. ఆవిడ రండి రండి కూర్చోండి అంటూ తన ముందున్న కుర్చీలు చూపించింది. సుజాత ఆశ్చర్యంగా చూస్తోంది. సీతారాముడు కుర్చీలో కూర్చుంటూ బాగున్నావా శ్యామలా అని పలకరించాడు. శ్యామలగా నాకేం రోగంరా, రాయిలా ఉన్నాను, కంటి చూపు తగ్గింది ఏమిటి నీకు అని నవ్వుతోంది. సుజాత ఆశ్చర్యంగా తనలో తను శ్యామలంటే డాక్టర్ గారి తల్లిపేరన్నమాట. నర్సింగ్ హోమ్కి డాక్టర్ గారు తల్లిపేరు పెట్టుకున్నారన్నమాట. అది మేటరు. మరి మా అమ్మాయి గారికి ఈవిడెలా తెలుసబ్బా అని దీర్ఘంగా ఆలోచిస్తోంది సుజాత. ఈలోగా శ్యామల సీతారాముడు ఈ అమ్మాయి ఎవరు, కూతురా కోడలా అని అడిగింది. సీతారాముడు కోడలే కానీ కూతురుతో సమానం, కూతురు లాంటి కోడలు అన్నాడు. ఓడి నీ మతలబులు మండిపోను, నువ్వేం మారలేదురోయ్, ఏది సరిగా చెప్పి తగలడవు కదా అంటూ సుజాత వైపు తిరిగి ఏమే అమ్మాయి నీ పేరేమిటమ్మా అని అడిగింది. సుజాత అండి అంది సుజాత. బాగుందమ్మా, చెకప్కి వచ్చావా? సరే, నా పేరు శ్యామల, డాక్టర్ గారు నా కూతురే. ఈ హాస్పిటల్కి శ్యామలా నర్సింగ్ హోమ్ అని నా పేరే పెట్టుకుంది. వెళ్ళమ్మా, వెళ్ళి చెకప్ చేయించుకో అంది. సుజాతతో పాటు సీతారాముడు కూడా లేచి వెళ్ళబోయాడు. నువ్వెందుకురా పోతు పేరంటాలా, ఇది ఆడాళ్ళ వ్యవహారం, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు కూర్చో. ఇదిగో అమ్మాయి సుజాత, గుడ్డి కన్ను మూస్తే ఎంతో తెరిచినా అంతే అని మీ మామగారు ఇక్కడ కూర్చున్నా ఒకటే, నీతో పాటు లోపలికి వచ్చినా ఒకటే, ఒక్క జడ పదార్థం, నోరు విప్పి అను మిను అని ఏది చెప్పడు. నీకేం భయం లేదు తల్లి, ఇది మన హాస్పిటల్, నువ్వు డైరెక్ట్గా డాక్టర్ గారి ముందుకు వెళ్ళి సీతారాముడు కోడల్ని అని ఒక్క మొక్క చెప్పు చాలు, అంతే, అన్నీ అమ్మాయి చూసుకుంటుంది, వెళ్ళు తల్లి అని. సరేనండి అంటూ సుజాత మెల్లగా లేచి వెడుతూ మామయ్య ఎప్పుడూ ఆ ఊరు వదిలిపెట్టి బయట వాళ్ళకి రాలేదు, వీళ్ళందరికీ మామయ్య ఎలా తెలుసు? ఈ శ్యామల గారంటే పెద్ద ఆవిడ కనుక తెలిసే ఉంటుంది. పైగా శ్యామల గారేంటి చాలా చనువుగా మాట్లాడేస్తోంది. సరే, మరి డాక్టర్ గారి చిన్నపిల్లే కదా నాలాగా, ఆవిడకి కూడా మామయ్య తెలుసా? ఎలా? ఏదో పెద్ద కథే ఉన్నట్టుంది. ఇంటికి వెళ్ళాక మామయ్యని అడగాలి, ఏదైనా ఫ్లాష్ బ్యాక్ అది ఉందేమో అని ఆలోచిస్తూ డాక్టర్ గారి గది వైపు వెళ్ళింది సుజాత. శ్యామల చనువుగా ఎరా సీతారాముడు, ఉన్నట్టుండి ఇన్నేళ్ల తర్వాత నా మీద భ్రమారింది ఏమిట్రా, నన్ను చూడాలని వచ్చావా అంది. సీతారాముడు చిన్నగా చిరునవ్వుతో నువ్వేం మారలేదే శ్యామల అన్నాడు. శ్యామల నేనెందుకు మారాలి, నేనేం తప్పు చేశాను? మీ అడుగు మీద ముసుగేసిందో ముసలమ్మ కూర్చునేది, అదెవరు అని అడిగింది. మా మేనత్త
మా నాన్నగారి సొంత అక్క అన్నమాట. ఆవిడకు చిన్నప్పుడే భర్త పోతేను అప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండేది. మా ఇంటి పెత్తనం అంతా ఆవిడదే. మా అమ్మ దమ్మి అంటూ సీతారాముడు దీర్ఘంగా ఆలోచిస్తూ గతాన్ని నెమరేసుకుంటున్నాడు. శ్యామల కోపంగా, ఆ ముసల్దే మన పెళ్ళి చెడగొట్టింది. ఈ విషయం నాకు వెంటనే తెలిసింది కాదు. తెలిస్తే ఆ ముసుగు తీసి ఆ ముసల్దాని గుండు మీద 2 మొట్టికాయలు వేసేదాన్ని అంది. చిరునవ్వుతో సీతారాముడు, ఇది ఏనాటి మాట శ్యామల? 60-65 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడెందుకు అంటూ చిన్నగా నవ్వాడు. శ్యామల సీరియస్గా మారి, నిజమే అనుకో, మన బతుకుల్ని తలకిందులు చేసి మన జీవితాల్ని నాశనం చేసిన సంగతులు ఎలా మర్చిపోతాందా సీతారాముడు అంటూ చటుక్కుని లేచి, కూర్చో, ఆ క్యాంటీన్ వాడిని 2 కాఫీలు పట్టమని చెబుతాను అంటూ లేచి వెళ్ళింది. వాస్తవానికి ఆమె లేచి వెళ్ళక్కర్లేదు. క్యాంటీన్ కూతవేటు దూరంలో ఉంది. ఇక్కడ కేకేస్తే కాఫీ వస్తుంది. కానీ శ్యామలకి గతం గుర్తొచ్చి కళ్ళు చెమరుస్తున్నాయి. తను కంటతడి పెట్టడం సీతారాముడి కంట పడకూడదని లేచి వెళ్ళింది. తెలివైన సీతారాముడు గ్రహించి చిన్నగా నవ్వుకున్నాడు. ఇంత వయసు వచ్చినా దీనికి ఆ భేషం తగ్గలేదు. చిన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది. పెంకి ఘటం అని ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళాడు. సీతారాముడు చిన్నప్పుడు వాళ్ళ పల్లెటూళ్ళలో హై స్కూల్ లేదు. 5-6 కిలోమీటర్లు సైకిల్లో వెళ్ళి ఫస్ట్ ఫారంలో చేరాలి. ఈ శ్యామల వాళ్ళ ఇల్లు సీతారాముడి ఇంటికి ఎదురుగా ఉండేది. చిన్నప్పటి నుంచి స్నేహమే. 1వ క్లాసులో చేరినప్పటి నుంచి శ్యామల సీతారాముడి చేయి పట్టుకుని వీధి బడిలోకి వెళ్ళేది. సీతారాముడితో కలిసి టౌన్కి వెళ్ళి 6వ క్లాసులో చేరతానంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. ఆడపిల్లకి ఇంతకన్నా చదువు అక్కర్లేదన్నారు. 10 ఏళ్ల శ్యామల ఆ రోజుల్లో నిరాహార దీక్ష చేసి సత్యాగ్రహం చేసి చావుకు సిద్ధమైంది. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ కలగజేసుకుని, ఆ పిల్ల ఎంతో శ్రద్ధగా చదువుకోవాలని ఆశపడుతుంటే కాదంటారు ఎందుకు? ఎదురింటి సీతారాముడికి శ్యామలకి స్నేహమేగా. సీతారాముడు తనతో పాటు శ్యామలను కూడా సైకిల్లో తీసుకొస్తాడు. ఇంకా భయం దేనికి అంటూ శ్యామల్ని హై స్కూల్కి తీసుకొచ్చే బాధ్యత సీతారాముడికి అప్పగించారు. అంతే. శ్యామల ఆనందానికి అవధులు లేవు. రోజు ఈమె గారిని సైకిల్లో ముందు భాగంలో కూర్చోబెట్టుకుని తనతో పాటు రోజు స్కూల్కి తీసుకొచ్చేవాడు సీతారాముడు. పాపం సీతారాముడి తిప్పలన్నీ ఇన్ని కాదు. శ్యామలేమో మహామాటకారి. తన గడుసుతనంతో రోజు 30 తిప్పలు పెట్టేది. అసలే వాళ్ళ ఊరు నుంచి హై స్కూల్ ఉన్న టౌన్కి 4-5 కిలోమీటర్లు మట్టి రోడ్డులో వెళ్ళాలి. గోతులు గొప్పులు. ఈ శ్యామల చేసే అల్లరికి పడిపోకుండా సైకిల్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమయ్యేది. ఈ శ్యామల ఆకతాయితనంతో చాలా చనువుగా ఆట పట్టించేది. అలా 4 ఏళ్ళు గడిచిపోయింది. తర్వాత పెద్ద మనిషి అయింది. వాళ్ళ ఇంట్లో పెద్దాళ్ళు మళ్ళీ ఇంక చదువు చాలు, పెళ్లి చేసేయాలి అని తాపత్రయపడ్డారు. ఈ శ్యామల వింటేగా SSLC చదివే వరకు చదువుతూనే ఉంటానంతే అంటూ పట్టుబట్టేసింది. మళ్ళీ సత్యాగ్రహం చేసింది. గత్యంతరం లేక పెద్దలు ఒప్పుకున్నారు. ఈ వర్షాకాలం వస్తే ఆ మట్టి రోడ్లో స్కూల్కి వెళ్ళటం మరీ కష్టంగా ఉండేది. సైకిల్లో తొక్కటం ఎలా? అయినా సరే శ్యామల సీతారాముడిని వదిలేది కాదు. ఆ బురదలో సైకిల్ ముందుకు కదలకపోతే సైకిల్ దిగి నడిపించుకు వెళ్ళేవారు. ఓనాడు వర్షం వల్ల రోడ్డు బురదగా ఉంటే సైకిల్ ముందుకు కదలక సైకిల్ని ఓ చేత్తో ఆ బురదలో పడిపోకుండా శ్యామల్ని మరో చేత్తో పట్టుకుని నడిపించాడు సీతారాముడు. ఈ శ్యామల ఎంత గడుస్తుంటే కొంత దూరం నడిచాక, ఇదిగో సీతారాముడు, మన పెళ్ళి అయిపోయినట్టే అంది. సీతారాముడు షాక్ అయిపోయాడు. మనిద్దరం చెయ్యా పట్టుకుని 7 అడుగులు నడిచాం కదా, పెళ్ళంటే అంతే, అయిపోయింది, మన పెళ్ళి అయిపోయినట్టే అంది. సీతారాముడు సిగ్గుగా నవ్వాడు. నీకు అసలు సిగ్గు లేదే అన్నాడు నవ్వుతూ. సీతారాముడికి కూడా శ్యామలంటే ఇష్టమే. శ్యామల ఈ విషయాన్ని అక్కడితో వదలలేదు. ఊరంతా నేను సీతారాముడు పెళ్లి చేసేసుకున్నాం అంటూ టాన్ చేసింది. ఊళ్ళో పెద్దాళ్ళకి తెలిసి
పిల్లలిద్దరూ ఇష్టపడుతున్నారు కదా, పెళ్లి చేసేయండి, పోయిందేముంది అని సలహాలు ఇచ్చారు. దాంతో శ్యామల తండ్రి మరో ఇద్దరు పెద్దల్ని కూడా తీసుకుని ఎదురుగా ఉన్న సీతారాముడి ఇంటికి వెళ్ళి, మా శ్యామల్ని మీ సీతారాముడికి ఇంటికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, మీరేమంటారు అని అడిగాడు. ఆ రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్ళదే పెత్తనం. ఈ సీతారాముడికి ఓ విధవరాలైన మేనత్త ముసుగేసుకుని కూర్చునే ఆవిడ ఉందని చెప్పుకున్నాం కదా. ఆవిడ రోజు వీధిలో అడుగు మీద కూర్చుని ఆ రోడ్లో వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని పిలిచి కూర్చోబెట్టి నానా తిట్లు తిట్టి పంపేది. సీతారాముడు తండ్రికి కూడా తోడబుట్టిన అక్క మాటే విశ్వాసం, ఆవిడ మాటే పాటించేవాడు. ఇది 50-60 ఏళ్ల క్రితం ముచ్చట. అప్పట్లో కులం ఒకటే అయినా శాఖాభేదాల పట్టింపు కూడా ఉండేది. దాంతో ఆ ముసలావిడ శ్యామల తండ్రిని పట్టుకుని దులిపేసింది. ఎంత ధైర్యం రా నీకు, నీ కూతుర్ని మా ఇంటి కోడల్ని చెయ్యాలని చూస్తావా? మీరేమిటి మేమేమిటి? మీరేమో వైదికులు, మేమేమో నియోగులం. నియోగ్రాహ్మడు చెడిపోతే నీళ్ల మూతకి, వైదికాడు చెడిపోతే వంట పనికి తప్ప మరెందుకు పనికి రాడని సామెత కూడా ఉంది, తెలియదేమిటి? మీ పిల్లని మా కుటుంబంలో కలుపుకోం, పో అంటూ నిందించింది. దాంతో శ్యామల తండ్రికి పౌరుషం వచ్చి, పోమ్మా, మీ బోడి సంబంధం మాకు అక్కర్లేదు, వారం తిరిగేలోక మీకంటే గొప్ప సంబంధం తెచ్చి నా కూతురికి పెళ్లి చేస్తాను అంటూ ప్రతిజ్ఞ చేసి కోపంగా వెళ్ళిపోయాడు. ముసలావిడ బొషిడికి అంటూ అతన్ని తిట్టి పంపించేసి సీతారాముడితో, రేయ్ సితిగా, దాని మీద మనసు పారిపోసుకోకు, అది వట్టి శంఖిణి పిల్లరా, అది నిన్ను సుఖంగా బతకనివ్వదు, నువ్వు అసలే ఉత్తమ మెతక వెధవ్వి, ఇక దాని జోలికి వెళ్ళకు, తెలిసిందా, శ్రద్ధగా చదువుకు తగురడు అంది. సీతారాముడు భయంగా, అలాగే అత్తయ్యా అన్నాడు. సశేషం. మిగతాది రేపు చెబుతా. నమస్తే.